ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోని మన దేశం ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టిలో కలిపేతానికి యుద్ధం షురూ చేసింది కదా. దాని మీద మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుకుంటా మన సైన్యం చూపెడుతున్న ధైర్యానికి నేను గర్వపడుతున్నా. ఉగ్రవాదం ఉన్మాదం లేకుండా పోవాలి, ప్రపంచ శక్తులన్నీ ఒక్క తాటి మీదకొచ్చి దాని నామరూపాలు లేకుండా చేయాలి అనుకొచ్చిండు. అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎవరన్నా దేశ సైన్యం గురించి, రక్షణ వ్యవస్థ గురించి, యుద్ధం గురించి తప్పుగా మొరిగితే ఊకునేది లేదు అన్నట్టు చెప్పిండు. ఇదే ముచ్చట మీద హైదరాబాద్ లో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుకుంటా ఇదే మంచి అదును, యుద్ధం చేసి పాకిస్తాన్ దేశాన్ని జల్లెడబట్టినట్టు చేసి ఉగ్రవాది అనేటోడే లేకుండా చెయ్యుండ్రి అని మోడీని కోరిండు. వీళ్ళనే కాదు, అటు సినిమా హీరోలు అల్లు అర్జున్, విశ్వక్సేన్ ఇంకా చాలా మంది సెలబ్రిటీలు కూడా మన దేశం కోసం సైనికులు చేస్తున్న ఈ పోరాటంలా అందరం ఒక్కతాటి మీద నిలబడాలి అని ట్వీట్లు చేసిర్రు. ఇదిట్లుంటే ఇంకో దిక్కు చెప్పినట్టే దేశం మొత్తం 244 జిల్లాలల్లా మాక్ డ్రిల్ షురూ చేసి పబ్లిక్ కు పానాలు ఎట్లా కాపాడుకోవాలి, ఎమర్జెన్సీ టైంలో ఎట్లా రియాక్ట్ కావాలి అని నేర్పించిర్రు. ఇప్పుడు దేశ పబ్లిక్ ఆలోచనలు మొత్తం ఇండియా పాకిస్తాన్ బార్డర్లలో ఉన్నాయి. ఒక్కొక్క ఉగ్రవాద బడవేగాళ్లను ఏరి పారేయాలి, పహల్గాం ప్రతీకారం తీర్చుకోవాలి. దేశం దరిదాపులల్లో కూడా ఉగ్రవాది అనే చిల్లరగాళ్ళు ఒక్కడు కూడా మిగిలొద్దు అన్నట్టు ఆలోచన చేస్తున్నారు. ఆ తీరుగానే దేశ ప్రజలైన మనమంతా భారత మాత కోసం నిలబడాలి. ఆ పాకిస్తాన్ ఉగ్రవాద కొడుకులకు మన గడ్డ మీద అడుగు పెట్టాలనంటేనే వణుకు ఉట్టేటట్టు చెయ్యాలి. ఏమంటారు? అందరు చెప్పుర్రి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.